అందరికీ నమస్కారం. ఈ రోజు మనం అత్తి పత్తి మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా అందరూ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. దీనిని అత్తి పత్తి లేదా సిగ్గాకు లేదా నిద్ర గన్నిక లేదా సిగ్గు శతక అని తెలుగులో పిలుస్తారు. ఈ మొక్క ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం గల ప్రాకే మొక్క ఇది. మన తెలుగు రాష్ట్రాలలో తేమగల ప్రదేశాలలో కలుపు మొక్క వలె నేలబారుగా పెరిగే చిన్న మొక్క. అత్తిపత్తి పాకే మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పాకే మొక్క ఫాబేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం మైమోసా ఫ్యూటికా అంటారు. లాటిన్లో ఫ్యూటికా అంటే సిగ్గు అని అర్థం. దీనిని ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ ప్లాంట్ అని కూడా అంటారు. సంస్కృతంలో నిద్రభంగి అని కూడా అంటారు. ఈ మొక్క ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ప్రాంతాలన్నిటిలో కలుపు మొక్కగా పెరుగుతుంది. అత్తిపత్తి ఆకులు ముట్టుకున్న వెంటనే లోపల వైపుకు ముడుచుకుని వాలిపోతాయి. అంతేకాదు, సూర్యుడు అస్తమించిన వెంటనే అంటే సాయంత్రం చల్లబడగానే ఆకులు ముడుచుకొని మళ్లీ ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆకులు యథావిధిగా వస్తాయి. ఈ విలక్షణమైన లక్షణం కారణంగా ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటారు. అత్తి పత్తి ఆకులు ముట్టుకోగానే ఎందుకు ముడుచుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని కదిలించినప్పుడు గాని తాకినప్పుడు కానీ గాలి వీచినా ఏదైనా కీటకం వలన హాని నుండి తమను తాము కాపాడుకోవటం కోసం ఆకులు ముడుచుకుంటాయి. ఆకులు మళ్ళీ యథాస్థితికి రావడానికి అరగంటకు పైగా పడుతుంది. దీనికి కారణం ఆకులు కొమ్మను కలిపే ప్రదేశంలో మందంగా బుడుపులా ఉండే పత్రపీఠం. మనం ఆకుల్ని తాకినప్పుడు దీనిలోని మృదుకణ జాలం నుండి నీరు కాండంలోకి వెళ్ళి ఫలితంగా పటుత్వం తగ్గిపోయి ఆకులు వాలిపోతాయి. కొంత సమయానికి కాండం నుండి నీరు బుడపలలోనికి చేరి ఆకులు తిరిగి యథాస్థితికి వస్తాయి. దీనిలో కొన్ని ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి. ఆకులు కింద ద్రవంతో నిండిన సంచులు ఉంటాయి. ఆ సంచులలో ద్రవం ఉన్నంత వరకు ఆకులు విచ్చుకుని ఉంటాయి. ఎప్పుడైతే ఆకులపై ఉన్న స్పర్శన గ్రహిస్తాయో అవి వెంటనే ఆ సంకేతాలను సంచులకు పంపుతాయి. అప్పుడు సంచుల్లో నుండి ద్రవం బయటకు వెళ్ళిపోతుంది. దాంతో ఆకులు ముడుచుకుపోతాయి. మరలా కొద్దిసేపటికి సంచులలో ద్రవం నిండి ఆకులు విచ్చుకుంటాయి. ఇదంతా ఒక రక్షణ పద్ధతి. పశువులు జంతువులు ఆకులను తాకగానే ముడుచుకుపోవటం వల్ల మొక్క ఎండిపోయినట్లు కనిపిస్తుంది. దీనివల్ల జంతువులు తినకుండా వెళ్ళిపోతాయి. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పూర్వం నుండి ఈ మొక్కను భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఔషధంగా వాడుతున్నారు. ఈ మొక్కలో ఉండే రసాయనం మైమోసిన్ రక్తశుద్ధి చేస్తుంది. ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది. స్త్రీ రోగాలను హరించి వేస్తుంది. మూత్రాన్ని సాఫీగా జారేలా చేస్తుంది. వాపులను మాన్పుతుంది. మధుమేహ రోగాల్ని, మూల వ్యాధిని, బోధకాలను, కామెర్లను, పొడలను, జ్వరమును, గుండె దడను, తుంటి నొప్పిని తగ్గిస్తుంది. పాముకాటు విషం విరుగుడికి ఈ మొక్క యొక్క వేర్ల కషాయం 10 గ్రాములను 400 ml నీటిలో కలిపి రోజులో 2 సార్లు తాగాలి. కట్లపాము విషం విరుగుడుకు పూర్వం అత్తిపత్తి వేళ్లను బియ్యపు కడుగులోనూ నూరి సేవించేవారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ అత్తిపత్తి మొక్క ఔషధంగా పనిచేస్తుంది. ఈ మొక్క యొక్క ఎండని వేర్లు, ఆకులు తీసుకుని మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని 2 గ్రాముల మోతాదుగా తీసుకుంటే షుగర్ వ్యాధి నయమవుతుంది. అత్తిపత్తి సమూల చూర్ణం విరోచనాలు మరియు రక్త మాలలను తగ్గిస్తుంది. అత్తిపత్తి సమూల మొక్కను తీసుకుని ఎండబెట్టి చూర్ణంలాగా చేసి దీనిని 3 గ్రాముల మోతాదుగా ఒక కొంచెం పంచదార కలిపి 2 పూటలా తీసుకుంటుంటే విరోచనాలు మరియు మూత్రం తగ్గిపోతాయి. నోటి లోపల ఆరోగ్యంగా ఉండాలంటే వీటి వేర్లతో కాసిన కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కులిస్తే చాలు. తిన్న ఆహారం అరగక ఇబ్బంది పడేవాళ్ళు దీని ఆకుల రసం 30 ml మోతాదుగా తీసుకుంటే చాలు. తగ్గిన బహిష్టం మళ్లీ వచ్చుటకు అత్తిపత్తి ఆకుపొడి 1 భాగము, పటికి బెల్లం పొడి 2 భాగాలు కలిపి పూటకు అరచెంచా పొడి మంచినీటిలో సేవిస్తే ఆగిన బహిష్ట మరిలా వస్తుంది. బహిష్టు రాగానే చూర్ణం వాడటం ఆపాలి. బెల్లం, నువ్వులు, గంజి, తీపి పదార్థాలు వాడాలి. అత్తిపత్తి ఆకులను మెత్తగా నూరి నారీ కురుపులపై వేసి కట్టు కడుతుంటే అవి హరించుకుపోతాయి. బోధకాలు వీటి ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. అత్తిపత్తి ఆకులను మొదలు నూరి బోధకాలపై పట్టులా వేసి కట్టు కట్టుకుంటే మంటపోటు బాధ తగ్గిపోతాయి.
గాయాలు మరియు పుండ్లపై వీటి ఆకులను పైపూతగా పూస్తే తొందరగా మానిపోతాయి. మగవారి వీర్య వృద్ధికి, శృంగార శక్తికి అత్తిపత్తి వేర్లు ఔషధంగా పనిచేస్తాయి. మేకపాలతో కానీ గొర్రెపాలతో కానీ గంధంలాగా నూరి ఆ గంధాన్ని పురుషులు తమ అరికాలకు మర్దనలాగా చేసుకుంటే వీరి వృద్ధి కలిగి శృంగార శక్తి పెరుగుతుంది. లేదా వీటిని ఎండుటాకులను పొడిలా చేసుకొని ఈ పొడిని 1 స్పూన్ మోతాదులో పాలల్లో కలిపి రోజుకు 2 సార్లు తాగితే శృంగార శక్తి పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.